మణిపూర్ ప్రజలకు సంఘీభావంగా చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద సిపిఐ సిపిఐఎంల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎం శేర్లింగంపల్లి జోన్ కార్యదర్శులు రామకృష్ణ శోభన్లు మాట్లాడుతూ మణిపూర్ దారుణాలను తీవ్రంగా ఖండించారు. గత 3-4 నెలలుగా మణిపూర్లో తీవ్రంగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదన్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా మహిళలపై ఘోరాలు జరుగుతున్న మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ప్రపంచ నాయకుడు అని ప్రచారం చేసుకుంటూ సొంత ప్రజల్ని గాలికి వదిలేశారని అన్నారు. అమాయక గిరిజన ప్రజలపై దాడులు ఆపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రజలు కులాలు, తెగలు, మతాలుగా విభజించి పాలించటం ఆపాలని అన్నారు. ఈ ప్రదర్శనలో సిపిఐఎం నాయకులు చందు యాదవ్, శ్రీనివాస్, మాణిక్యం, కృష్ణ, నాగరాజు, నాయుడు, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడున్న గిరిజనుల భూముల్ని కొల్లగొట్టడం కోసం, అక్కడున్న గిరిజనుల్ని తరిమేయడం కోసం మెజారిటీ మైనార్టీ వాదంతో గతంలో ముస్లింల మీద దాడి చేశారు, దళితుల మీద దాడి చేశారు, అట్లాగే బలహీన వర్గాల మీద దాడి చేశారు. ఇప్పుడు మణిపూర్ రాష్ట్రంలో గిరిజనుల మీద దాడి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక భయోన్మాదం అంటే మతోన్మాద యొక్క ఎజెండాను అమలు చేయడం కోసం మణిపూర్ని ఒక కేంద్రంగా చేసి ఈరోజు పరిపాలిస్తున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు మన మీడియాలో చూస్తున్నాం. గుజరాత్లో గతంలో 20 ఏళ్ల క్రితం ఘటన జరిగితే 2 నెలల మొత్తం సెటిల్ చేసిండ్రు. గుజరాత్లో ఘటన జరిగినప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీజేపీ ఉంది. ఇప్పుడు మణిపూర్లో దాదాపు 6 నెలల నుంచి మొత్తం మీడియా మొత్తం ఈరోజు కోడే కూర్చుంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి స్పందించిన తర్వాత మన భారత ప్రధానమంత్రి ముసలి కన్నీరు కారుస్తున్నాడు. మణిపూర్ విషయంలో ఏం చేసిన వాళ్ళు గిరిజనులు, చదువు సరిగ్గా రానులు, గుట్టల పొట్టి నివసించే వాళ్ళు గిరిజనులు ఈరోజు మహిళల్ని తీసుకొచ్చి మృగాలాక వేల మంది దుగ్గుగుడి ఈరోజు వాళ్ళందరినీ బట్టలు తీసుకోవాలని నగ్నంగా ఊరేగింపు చేసి రేపులు చేసి అడ్డంగా నరికేసి చంపేసిన పరిస్థితి ఉంది. దీన్ని కనుక మనం దేశవ్యాప్తంగా ముక్కకట్టంతో ఖండించి మోడీకి వ్యతిరేకంగా గుణపాఠం చెప్పాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు భారత కమ్యూనిస్టు పార్టీ, అట్లాగే ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు ఈరోజు పిలిపించినాయి. పార్లమెంట్లో కనీసం దీని మీద చర్చ కూడా సిద్ధపడట్లేదు మోడీ ప్రభుత్వం. ఎందుకంటే